లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ను ఈరోజు మనం తెలుసుకుందాం. అదే అఫర్మేషన్స్. చాలామంది ఆకర్షణ సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అఫర్మేషన్ అన్న పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అసలు అఫర్మేషన్స్ అంటే ఏంటి, వాటిని మనం ఎందుకు ఉపయోగించాలి, అదేవిధంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. అఫర్మేషన్స్ని మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే స్టేట్మెంట్స్ అని అంటాం. మన మనసులో కలిగే కొత్త కోరికలు ఏవైతే ఉంటాయో అవి నిజంగా జరుగుతాయి అనే నమ్మకాన్ని కలిగించేవే ఈ అఫర్మేషన్స్. మన మనసులో ఉండేటువంటి నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా తొలగించడానికి ఇవి చాలా సహాయం చేస్తాయి. అలానే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడే పరిస్థితులన్నిటినీ కూడా సృష్టించడానికి వీటిని ఉపయోగించవచ్చు. అలానే ఇవి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ని ట్రైనప్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. దానివల్ల మీ ప్రవర్తన, ఆలోచన విధానాలు, అలవాట్లు అన్నీ కూడా ఎఫెక్ట్ చేయబడతాయి మరియు మిమ్మల్ని పాజిటివ్ వైపు నడిపించబడతాయి. ఇక్కడ మీకు అర్థమవడం కోసం నేను కొన్ని అఫర్మేషన్స్ని మీకు ఎగ్జాంపుల్స్గా చెప్తాను. నేను ఈరోజు ఆనందంగా ఉన్నాను. నేను ఈరోజు విజయం సాధిస్తున్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నేను ఎల్లవేళలా ధనాన్ని ఆకర్షిస్తున్నాను. ఇలా అఫర్మేషన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. అయితే ఏ పద్ధతిలో వాడాలో, ఏ టైమింగ్లో వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనమందరం కామన్గా చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే అఫర్మేషన్స్ని డే టైంలో, యాక్టివ్గా ఉండే టైంలో ఉపయోగిస్తూ ఉంటాం. అంటే డే టైంలో మనకి పనుల మధ్య దొరికే గ్యాప్స్లో అన్నమాట. కానీ అఫర్మేషన్స్ నిజంగా పనిచేయాలి అంటే కనుక ఖచ్చితంగా మనం మన సబ్కాన్షియస్ మైండ్ని టార్గెట్ చేయాలి. అది 100%గా ఉండే టైంలో మన అఫర్మేషన్స్ని ఉపయోగించాలి. అయితే మరి మన బ్రెయిన్ 100% ఎప్పుడు సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉండేలా చేస్తుంది? ఎగ్జాక్ట్గా నిద్రపోవడానికి కొద్ది నిమిషాల ముందుగా, అలానే మనం నిద్ర లేచిన తర్వాత మన సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా చురుకుగా పనిచేస్తుంది. ఈ రెండు టైమింగ్స్లో మనం మన అఫర్మేషన్స్ని కరెక్ట్గా యూనివర్స్కి తెలియజేయగలిగితే 100% సక్సెస్ని ఈజీగా సాధించగలుగుతాం. నెక్స్ట్ వన్, మన ఫీలింగ్, అనుభూతి. ఏదో పలానా సెంటెన్స్ లేకపోతే పదాలను చెప్తేనో మనం అనుకున్నది జరిగిపోతుంది కదా అని మీరు అనుకుంటే పొరపాటే. అఫర్మేషన్స్ నిజంగా పనిచేయాలి అనుకుంటే వాటిని మీరు ఫీల్ అవ్వాలి. చాలామంది నామమాత్రంగా పైకి మాత్రమే వీటిని చెప్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, కానీ లోపల హార్ట్ఫుల్గా, పాజిటివ్గా ఫీల్ అవ్వరు. ఎక్కడో ఒక చోట అనుమానం అనేది వారికి తడుతూనే ఉంటుంది. మీరు అనుభూతి చెందకుండా కొన్ని వేల కోట్ల సార్లు స్మరించినా సరే దాని ఫలితం అనేది 0. మీరు చెప్పే ప్రతి మాట మీద మీకు నమ్మకం ఉండాలి. అలానే మీరు 100% ఫీల్ అవుతూ ఒక ఎమోషన్ తోటి స్మరించుకోవాలి. అప్పుడు మాత్రమే అఫర్మేషన్స్ పనిచేస్తాయి. థర్డ్ వన్, ధైర్యంగా, బిగ్గరగా. ఇక్కడ అఫర్మేషన్స్ని బిగ్గరగా చెప్పమన్నారు కదా అని మీరు అరవవలసిన అవసరం అయితే లేదు, కానీ కాస్త గట్టిగా చదవడానికి ప్రయత్నించండి. మాటలు అనేవి మీ మనసులో చెప్పుకున్నప్పటితో పోలిస్తే పైకి చెప్పినప్పుడు చాలా శక్తివంతంగా అవి పనిచేస్తాయి. అఫర్మేషన్స్ మానసికంగా లోపల ఆలోచించడం మరియు పైకి మాట్లాడడం మధ్య చాలా శక్తివంతమైన డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీ అఫర్మేషన్స్ చాలా గట్టిగా చెప్పడం ద్వారా మీరు మీ కోరికలు మరియు విశ్వానికి మధ్య ఒక రిలేషన్ని సృష్టించగలుగుతారు. అండ్ అలానే మీ మాటలను మీరే వినడం ద్వారా స్వతహాగా ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనేది మీలో క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈసారి అఫర్మేషన్స్ సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి. నెక్స్ట్, పునరావృతం. ఇక్కడ పునరావృతం అనగా రిపిటేషన్ అని అర్థం. మనం ఎలాంటి కాలంలో ఉన్నామంటే ఆహారం, బట్టలు, వస్తువులు ఇలా మనకి ఏది కావాలన్నా నిమిషాల్లో అందుబాటులో లభించేస్తుంది. కానీ దయచేసి మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సక్సెస్ అనేది ఎప్పుడు కూడా నిమిషాల్లో జరిగే మిరాకిల్ అయితే కానే కాదు. దాని వెనుకాల కొద్దో గొప్ప శ్రమ అనేది ఉండాలి. సో మీరు కూడా ఈ అఫర్మేషన్స్ నుండి రిజల్ట్ అనేవి వెంటనే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ప్రతిరోజు అఫర్మేషన్స్ని ప్రాక్టీస్ చేయాలి, అది కూడా రెగ్యులర్గా. ఏదైనా ఒక విషయం అలవాటుగా మారాలంటే 21 రోజులు ప్రాక్టీస్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే అది మనకు జీవితకాలం అలవాటుగా మారుతుంది. కాబట్టి ప్రధానంగా 21 డేస్ తోటి ఈ అఫర్మేషన్స్ అనేవి క్రమం తప్పకుండా పాటించండి. ఆటోమేటిక్గా అవి మీ లైఫ్లో భాగమైపోతాయి. నెక్స్ట్, నమ్మడం. ఈ అఫర్మేషన్స్ని
కేవలం మాటలు మాత్రమే కాదని, జరుగుతున్న అద్భుతాలని నమ్మండి. అప్పుడు మాత్రమే ఈ అఫర్మేషన్స్ చుట్టూ ఉండే అభిరుచి, శక్తి, ఉత్సాహం మిమ్మల్ని ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లోకి తీసుకువెళ్తాయి. ఒక రకంగా చెప్పాలంటే మీ కలని నిజం చేసుకోవాలంటే గనక ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే అఫర్మేషన్స్ అన్నీ కూడా నిజాలని నమ్ముతారో అప్పుడు మాత్రమే అవి ఒక రూపం పొంది మీ జీవితంలోకి సక్సెస్గా మారి వస్తాయి. ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఒక పని యొక్క వాల్యూ మనకి తెలుస్తుందో అప్పుడు మాత్రమే దాన్ని మనం హార్ట్ఫుల్గా నమ్మి డెడికేషన్ తోటి పనిచేస్తాము. అఫర్మేషన్స్ని తెలుగులో ధృవీకరణలు అంటారు. ఇందులోనే అర్థం ఉంది, దృఢపరచుకోవడం అని. దేన్ని దృఢపరచుకోవాలి? ఏదైనా ఒక పదాన్ని లేదా వాక్యాన్ని తయారు చేసుకొని పదే పదే చెప్పడం. అలా పదే పదే చెప్పడం వలన దృఢపడుతుంది. ఎక్కడ దృఢపడుతుంది అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో. వీటిని ఎక్కువగా సక్సెస్ కావాలనుకున్నవారు, ఏదైనా సాధించి తీరాలని కసిగా ఉన్నవారు, మనోబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలనుకున్నవారు మంచి మంచి పదాలు, వాక్యాలు వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. దీనిని సెల్ఫ్ టాక్ అంటారు. ఎందుకు ఈ సెల్ఫ్ టాక్ ఉపయోగిస్తూ ఉంటారంటే వాళ్ళకి తెలుసు పదే పదే మనం ఏం చెప్తూ ఉంటామో అదే మన జీవితంలో భాగమైపోతుందని. వాస్తవానికి చెప్పాలంటే భూమి మీద 750 కోట్లుగా పిలువబడుతున్న జనాభా మొత్తం ఈ అఫర్మేషన్స్ని చెప్తూ ఉంటారు. ఈ విషయం మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఎందుకంటే ఇది నిజం. సక్సెస్ అవ్వాలని కసి మీద ఉన్నవాడు మంచి అఫర్మేషన్స్ అంటే సక్సెస్ నా సొంతం, నేను ఏదైనా సాధించగలను అని అఫర్మేషన్స్ చెప్తే మిగతా వారు మన వల్ల ఏమవుతుందిలే, నాకంత సామర్థ్యం లేదు అని నెగిటివ్ అఫర్మేషన్స్ చెప్తున్నారు. తేడా ఏమిటంటే అందరూ అఫర్మేషన్స్ చెప్తున్నారు, కానీ కొందరు పాజిటివ్గా చెప్తే చాలామంది నెగిటివ్గా చెప్పి పరిమితులు విధించుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే చాలామందికి అఫర్మేషన్స్ అంటే ఏమిటో కూడా తెలియదు. వాళ్ళు చెప్తున్న నెగిటివ్ అఫర్మేషన్స్ వాళ్ళని ఎదగనివ్వకుండా ముందుకు పోనివ్వట్లేదు. చెప్పే మాట ప్రతిదీ మీ సబ్కాన్షియస్ మైండ్కి చేరి అది నిజమవుతుంది. అయితే ఇవి ఎందుకు ఉపయోగించాలి? ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, అఫర్మేషన్స్ అంటే దృఢపరచడం అని. మన కోరికలను మనం దృఢపరచుకోవాలి, అలవాటుగా మారాలి. మీ కోరిక కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా, తిరుగుతున్నా కూడా మీ కోరిక మీ మనసులో మెదులుతూ ఉండాలి. ఇలా అయితేనే మీ కోరిక మీ మనసులో దృఢపడుతుంది. మిమ్మల్ని మీరు నిజాయితీగా ఒకసారి పరిశీలించుకోండి. మీరు తెలుసుకున్న విధంగా అఫర్మేషన్స్ని అలవాటుగా ప్రాక్టీస్ చేయండి. మీ కోరిక మిమ్మల్ని నిద్ర పట్టనివ్వదు. మీరు ఏది ఎక్కువ చూస్తారో, ఏది ఎక్కువ వింటారో, ఏది ఎక్కువ ఆలోచిస్తారో అదే మీ జీవితాన్ని తయారు చేస్తుంది. సో చెక్ యువర్ సెల్ఫ్. మీరు దేనికి సమయం కేటాయిస్తున్నారు అనే విషయాన్ని చెక్ చేసుకోండి. మీ కోరిక మీద ప్రేమ, ఇష్టం, గౌరవం, కసి, ప్రయత్నం ఇవన్నీ ఉండాలి. ఇవే మిమ్మల్ని నిద్రపోనివ్వవు. మీరిచ్చే స్టేట్మెంట్ మీ మైండ్కి అతుక్కుపోవాలి. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. అఫర్మేషన్స్ అనేది నేను ప్రయత్నిస్తాను, చేస్తాను అని అనకూడదు. అది ఫ్యూచర్ టెన్స్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు జరిగితే ఎలా ఉంటుందో, ఇప్పుడు మీ దగ్గర ఉంటే ఎలా ఉంటుందో అలా అఫర్మేషన్స్ చేయాలి. మీరు చెప్పే ప్రతి మాటకు ఎనర్జీ ఉంటుంది. మాట్లాడుతున్నారు అంటే ఎనర్జీ క్రియేట్ చేస్తున్నారు. ఆలోచిస్తున్నారు అంటే అక్కడ ఎనర్జీ క్రియేట్ అవుతుందని గమనించండి. ఎంతవరకు చేయాలంటే అది మీ సొంతమై మీ దగ్గర ఉంది అని నమ్మకం కుదిరేంత వరకు చేస్తూ ఉండటమే. అది కూడా పాజిటివ్ ఫీలింగ్తో చేయాలి. మంచి భావనతో మీ కోరిక మీ దగ్గర ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవ్వాలి. ఎందుకు ఫీల్ అవ్వాలంటే ఫీలింగ్కి మన సబ్కాన్షియస్ మైండ్ ఎక్కువ రెస్పాండ్ అవుతుంది. ఒక్కసారి మీ గోల్ని మీ సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటే చాలు, అది మీ దగ్గరకు వచ్చి తీరుతుంది. మీ గోల్ స్పష్టంగా ఉండాలి. మీ గోల్ సాధించిన తర్వాత మీరు ఎలా ఉంటారో ప్రస్తుతంలో కూడా మీరు అలా ఉండాలి. మీరు అనుకున్న స్టేట్మెంట్స్ అనేవి విజువల్స్ రూపంలో ముందు మీ మైండ్లో ఉండాలి. అలా ఊహిస్తే మీరు పర్ఫెక్ట్. అయితే అఫర్మేషన్స్ ఎలా సెట్ చేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. అఫర్మేషన్స్ అనేవి ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. నేను విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నేను డబ్బుని సులభంగా, అప్రయత్నంగా సంపాదిస్తున్నాను. నేను జాబ్ సంపాదించాను, అందుకు నేను కృతజ్ఞుడిని. నాకు కావలసిన జాబ్ని నేను సంపాదించాను. నా ఆరోగ్యం చాలా బాగుంది. నేను అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నాను. జీవితం అంటే నాకు చాలా ఇష్టం. ఇలా అఫర్మేషన్స్ ఉండాలి. అంటే ఇప్పటికే మీ దగ్గర ఉన్నట్లు
మీరు అనుభూతి చెందుతూ ఉండాలి. అఫర్మేషన్స్ అనేవి ఎంత గొప్పవో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ అలానే వాటిని కూడా మీరు డెడికేషన్తో యూస్ చేసి లా ఆఫ్ అట్రాక్షన్తో మీ కోరికలను మీరు సొంతం చేసుకోండి. అద్భుతమైన ఆలోచనలు అద్భుతమైన జీవితాన్ని సృష్టిస్తాయి. సో అఫర్మేషన్స్ని రోజులో భాగం చేసుకోండి. మీరు అనుకున్న వాటిని సాధించండి.